హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనగానే మనందరం కూడా కేక్ కట్ చేసుకుంటాము. సో అలాంటి కేక్ నేను మా ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశాను న్యూ ఇయర్ కోసం అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఒక 40 minutes స్పెండ్ చేస్తే చాలు, మనకి టేస్టీ అయిన కేక్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా ఇంట్లోనే. నేను ఇక్కడ ఎక్కువ కష్టపడకుండా ఓరియో బిస్కెట్స్తోనే కేక్ చేశాను. సో ఎలా చేశాను అనేది షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ముందుగా నేను ఇక్కడ ఓరియో ప్యాకెట్స్ని ఇలా ఫ్యామిలీ ప్యాక్ని ఒకదాన్ని తీసేసుకున్నాను. దీన్ని కట్ చేసుకుని దానిలో మనకి ఒక 3 ప్యాకెట్స్ అయితే ఇస్తారు, పెద్ద ప్యాకెట్స్. సో ఇలా ఓపెన్ చేసుకున్నాను కదా, ఇక్కడ చూడండి 3 ప్యాకెట్స్ అయితే వచ్చాయి మనకి. సో ఇందులో నేనైతే ఒక 2 ప్యాకెట్స్తో కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి 3 ప్యాకెట్స్ అయినా చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి బిస్కెట్స్ని ఇలా ముక్కలుగా చేసేసుకుని వేసేసుకోండి. ఈజీగా గ్రైండ్ అవ్వడానికి అయితే మనకి ఛాన్సెస్ ఉంటుంది, అందుకని ముక్కలుగా అయితే తీసేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని అయితే తీసుకుని ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసేసుకోండి. నేను 2 ట్రిప్స్గా అయితే వేసుకున్నాను 2 ప్యాకెట్స్ని. సో ఇందులోకి కొద్దిగా పాలు పోసుకుని విస్కర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగానే పోసుకోండి పాలు. ఇలా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే రావాలి, అందుకని కొద్దిగా చూసుకుని పోసుకోండి. ఎక్కువ అయిపోయింది అనుకోండి బాగా పలచనైపోతుంది, కేక్ అయితే బాగా రాదు. అందుకని కొద్దిగా చూసుకుని పాలు అయితే పోసేసుకోండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను ఇక్కడైతే చూపిస్తాను. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో, ఎక్కువ థిక్గా ఉండకూడదు, ఎక్కువ లూజ్గా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను పెట్టుకుని అందులో ఇలాగ చిన్న స్టాండ్ లాంటిది ఒకదాన్ని పెట్టేసుకున్నాను. పక్కన ప్రీహీట్ పెట్టేసాను, పైన ఒక మూత పెట్టుకుని. ఇప్పుడు మనం కేక్ అయితే దేనిలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఫుల్గా ఇలా బటర్ అయితే అప్లై చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. పైన పొడి పిండిని అయితే వేసుకున్నాను, కొంచెం మైదా పిండిని ఇలాగా పెట్టుకున్నాను. మన దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకని నేను ఇక్కడ పొడిలాగా అయితే వేసేసుకుని మొత్తం కూడా డఫ్ చేసుకున్నాను. ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీనిలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ ట్యాప్ అయితే చేయాలి, ఎందుకంటే మధ్యలో మనకి బబుల్స్లా ఉండకుండా మొత్తం ఈవెన్గా బాగా కేక్ మంచిగా వస్తుంది. సో ఇలా ట్యాప్ చేయాలి. ప్రీహీట్ చేసుకున్న దాన్ని ఒకసారి మూతను ఇలా తీసేసి దీనిలో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ని అయితే పెట్టేసుకోవాలి. మనం ప్రీహీట్ 5 నుంచి 10 minutes చేసుకుంటే సరిపోతుంది, అది కూడా మీడియం ఫ్లేమ్లో. సో బౌల్ అయితే పెట్టేసాం కదా, పైన మళ్ళీ మూత పెట్టేసుకొని 20 నిమిషాలు మంచిగా బేక్ అయిపోతుంది. ఒక 20 minutes అయితే అలా ఉంచేస్తే. సో మనకి ఇప్పుడు టూత్ పిక్తో మనం టెస్ట్ చేసుకుంటాం. టూత్ పిక్కి ఎటువంటి పిండి కూడా ఏమంటలేదు, సో చాలా నీట్గా ఉంది. సో అంటే మనకి చాలా బేక్ అయిపోయింది కేక్ అయితే. ఒకవేళ మనకి బాగా ఉడకపోయింది, పిండి బాగా అంటుకుని ఉంటే ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి మనం ఈ గిన్నెని అయితే సెపరేట్ చేసేస్తున్నాము. దీన్ని చుట్టూ కూడా మనం నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా కేక్ని అయితే గిన్నెతో సెపరేట్ చేసేస్తున్నాము. మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బటర్ అండ్ పైన పొడిపిండిని అయితే అప్లై చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ నేను పైన ప్లేట్ ఒకటి పెట్టేసుకుని దాన్ని కేక్ని అయితే బయటికి రిమూవ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఎటువంటి బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయలేదు, ఎందుకు అంటే మనకి బిస్కెట్లోనే బేకింగ్ పౌడర్ యాడ్ అయి ఉంటుంది. సో ఎక్స్ట్రాగా అయితే వేసుకోకర్లేదు. సో చూస్తున్నారు కదా, చూడ్డానికి ఎంత స్పాంజీగా ఉందో, చాలా బాగుందండి కేక్ అయితే. మనం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కూడా కేక్. సో ఇక్కడ చూడండి ఎంత స్పాంజీ లాగా ఉందో, చాలా బాగుంది కేక్ అయితే. సో ఇప్పుడు పైన ఒక క్లాత్ని కప్పేసి పక్కనైతే పెట్టుకున్నాము. ఈ లోపల మనం చాక్లెట్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. పైన ఒక బౌల్ లాంటిది కానీ గిన్నె లాంటిది కానీ పెట్టుకుని అందులో చాక్లెట్ బైట్స్ అయితే వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చాకో పౌడర్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా కలిపేసుకుని పాలతో కానీ వాటర్తో కానీ అప్లై చేసేసుకోవచ్చు. ఇలాగా చాక్లెట్ అండ్ అలాగే పైన కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. బటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుందన్నమాట. సో దానికోసం బటర్ యాడ్ చేశాను. లేదు అనుకుంటే మీరైతే సింపుల్గా స్కిప్ చేసేయచ్చు. సో మనకి చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయింది కదా,
ఇప్పుడు కేక్ని అయితే తీసుకుని పైన చాక్లెట్ సిరప్ అప్లై చేసేసుకుంటున్నాం. అందరికీ కూడా కేక్ ఇలా బేక్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టి చాక్లెట్ సిరప్ రెడీ చేసుకునే లోపల కేక్ అయితే మనకి లోపలికి వెళ్ళిపోవడం కానీ మెత్తగా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దానికోసమే పైన ఇలా క్లాత్ని అయితే కప్పుకొని గాలి వెళ్ళకుండా చూసుకుంటే సరిపోతుంది. కేక్ అయితే మనకి మెత్తగా అయితే అయిపోదు. సో అందుకోసమే నేను అక్కడ క్లాత్ అయితే కప్పాను దానిపైన. సో ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి. ఈసారి నుంచి మీకు కూడా కేక్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పైన చాక్లెట్ సిరప్ మొత్తం బాగా అప్లై చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చాక్లెట్ ఎక్కువ తింటున్నట్లయితే ఇష్టమైతే మీరు మధ్యకి కట్ చేసుకుని కేక్ని మధ్యలో కూడా చాక్లెట్ సిరప్లో పెట్టుకుని పైన కూడా చాక్లెట్ సిరప్ పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ని డెకరేషన్ కోసం ఓరియో బిస్కెట్స్ని ఇలా హాఫ్కి అయితే కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూ కూడా పెట్టేసుకుంటున్నాను. డెకరేషన్ అనేది మీ ఇష్టము. నేను జస్ట్ సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేసుకోవడానికి ఇలా అయితే మీకు చెప్తున్నాను. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను కేక్ని. బయట కొనే కేక్ లాగానే ఉంది కదా చూడ్డానికి. సో ఇప్పుడు మధ్యలో ఆ బిస్కెట్ పొడిని కూడా ఇలా పైన అయితే జల్లుకున్నాను కొంచెం కొంచెం. సో పైన ఫైనల్గా ఒక డార్క్ చాక్లెట్ పీస్ని అయితే పైన అలా పెట్టేసుకున్నాను. అంతే, నా న్యూ ఇయర్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చింది కదా? ఇప్పుడే వెళ్ళి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంది. ఓవెన్ లేదు అండ్ అలాగే ఏది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా సింపుల్గా చేసేసాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.